మీకు కావాలి, ఏం కావాలి? ప్రార్థన కావాలి. మీకు కావాలి స్వస్థతలు కావాలి. మీకు కావాలి మీ కష్టాలు దూరం వెళ్ళిపోవాలి. మీకు కావాలి ఆరోగ్యం, మీ పిల్లలు పాస్ అవ్వాలి, మీకు ఉద్యోగాలు రావాలి, మీరు ఇల్లు మీద ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగిపోవాలి, శుభకార్యాలు అన్నీ జరిగిపోవాలి. కానీ దేవుని కొరకు జీవించే విషయంలో, దేవుని కొరకు పాటుపడే విషయంలో, దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో వెనక్కి ఉంటావు. నీ విషయానికి వచ్చినప్పుడు, నీ పని విషయంలో వచ్చినప్పుడు, నీ అవసరత విషయంలో వచ్చినప్పుడు 1-4 సార్లు దైవసేనను చుట్టూ తిరుగుతావు, సంఘము చుట్టూ తిరుగుతావు. కానీ దేవుని పనికి వచ్చేసరికి, దేవుని కార్యక్రమాలు వచ్చేసరికి నీ మనసు రాదు, నీ చేతులు రావు. ఎందుకంటే నువ్వు సాతానుకు చోటిచ్చి ఉన్నావు, అపవాదికి చోటిచ్చావు. వాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, వాడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు, నీ బ్రతుకును నాశనం చేయాలని చూస్తున్నాడు, నీ భక్తిని భంగపరచాలని చెప్పి చూస్తూ ఉన్నాడు, నీ ఆధ్యాత్మిక ఎదుగుదల మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. టోటల్గా నిన్ను దేవుని నుంచి దూరం చేయాలని చూస్తూ ఉన్నాడు.